మన ఇండియాలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో జరిగే కొన్ని అద్భుతాలు, వింతలు చూసి సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో ఇండియాలోని టాప్ 5 మిస్టీరియస్ టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే నంబర్ 1 ఆలయ రహస్యం మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది. వీటిలో టాప్ 5 విరూపాక్ష టెంపుల్. కర్ణాటకలోని హంపీలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న విరూపాక్ష దేవాలయం దేశంలో అత్యద్భుత నిర్మాణాల్లో ఒకటి. ఈ విరూపాక్ష దేవాలయంలో పరమశివుడు విరూపాక్షుడిగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయ చరిత్ర సుమారు 7వ శతాబ్దం నుంచే మొదలైంది. 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు ఈ గుడిని. ఆ తరువాత హొయసల రాజులు ఈ ఆలయాన్ని పోషిస్తూ వచ్చారు. విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి ఎంతో సేవ చేశారు. హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్న పవిత్ర స్థలం ఇది. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి ఇక్కడ తపస్సు చేసింది. ఆమె తపస్సును మెచ్చిన శివుడు ప్రత్యక్షమై తనను పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ పార్వతీదేవిని పంపాదేవి అంటారు. అందుకే హంపీని పంపా క్షేత్రం అని అనేవారు. ఈ ఆలయానికి రామాయణంతో కూడా సంబంధం ఉంది. హంపి పరిసర ప్రాంతాన్ని చాలామంది కిష్కింధ రాజ్యంగా అనుకుంటారు. ఇక్కడే శ్రీరాముడు హనుమంతుడిని మొదటిసారి కలుసుకున్నారు. ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగానికి ఎదురుగా ఉన్న గోపురం నీడ ఆలయం ముందున్న చిన్న రంధ్రం ద్వారా పడి తలకిందులుగా కనిపిస్తుంది. విరూపాక్ష ఆలయ రాజగోపురం 11 అంతస్తులుగా కట్టారు. ముఖమండపంపై అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉగాది రోజు గర్భగుడిలో ఉన్న శివలింగం మీద సూర్యకిరణాలు పడతాయి. ఈ క్షేత్రంలో అందరినీ ఆశ్చర్యపరిచే ఇంకో వింత ఏంటంటే, ప్రపంచంలో ఏ శివాలయంలోనూ లేని విధంగా ఇక్కడ 3 తలలు ఉన్న నంది విగ్రహం ఉంది. విజయనగర సామ్రాజ్యంపై ఎంతో మంది దండయాత్ర చేశారు. ఆ దండయాత్రలో హంపి ఎంతో నాశనమైంది. అలాంటి హంపిలో నిరంతర పూజలు సాగుతున్న ఏకైక ప్రధాన ఆలయం ఇది. టాప్ 4 ఆలయం మెహందీపూర్ బాలాజీ టెంపుల్. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఉన్న మెహందీపూర్ బాలాజీ ఆలయం. దాదాపు 1000 సంవత్సరాల క్రితం శ్రీ గణేష్ పురిజీ మహారాజ్ అనే ఆయన కలలో హనుమంతుడు కనిపించి భూమిలో ఉన్న తన విగ్రహాన్ని వెలికి తీసి గుడి కట్టించమని చెప్పారు. అలా తవ్వి తీస్తున్నప్పుడు హనుమంతుని చిన్ననాటి రూపమైన విగ్రహం, అలాగే కాలభైరవుడు మరియు ప్రేతరాజుల విగ్రహాలు దొరికాయి. బాలాజీ అనగానే వెంకటేశ్వర స్వామి అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ హనుమంతుడి విగ్రహం బాలుని రూపంలో ఉంటుంది కాబట్టి బాలాజీ అంటారు. ఇక్కడ పూజా విధానాలు ఈ ఆలయానికి మొదటి పూజారి అయిన శ్రీ గణేష్ పురిజీ గారు మొదలుపెట్టారు. సాధారణంగా గుడిలో దేవుణ్ణి ప్రశాంతంగా పూజిస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం దెయ్యాలు పట్టినవారు, వింతగా ప్రవర్తించేవారు, అనారోగ్యంతో బాధపడేవారు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ బాలాజీ స్వామి వారి విగ్రహం ఉగ్ర రూపంలో ఉంటుంది. భక్తులు తమ బాధల నివారణ కోసం బాలాజీతో పాటు కాలభైరవుడిని, ప్రేతరాజును పూజిస్తారు. గుడి దగ్గర సాయంత్రం వేళలో జరిగే పూజలు చాలా భయంకరంగా ఉంటాయి. బాధితుల అరుపులు, కేకలతో ఊగిపోవడం, గొలుసులతో కొట్టుకోవడం వంటివి ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ ప్రసాదం గుడి లోపలే తినాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకురాకూడదు. అది చాలా ప్రమాదం. ఆలయానికి తీసుకువచ్చిన బట్టలు, నూనెలు, ఇతర పూజా వస్తువులు మళ్ళీ ఇంటికి తీసుకెళ్లకూడదు. ఆలయం నుండి బయలుదేరి వచ్చేటప్పుడు దెయ్యాలు లేదా దుష్టశక్తులు వెంటపడతాయని భక్తులు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. దెయ్యాలు, చేతబడి మరియు నరరూప పిశాచాలు వంటి దుష్టశక్తులను తొలగించి రోగులను నయం చేసే మాయాశక్తి ఈ ఆలయానికి ఉంది. టాప్ 3 కైలాస టెంపుల్. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాస ఆలయం ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన ఏకశిలా ఆలయం. ఈ కైలాస టెంపుల్ను ఒక పెద్ద రాయిని పైనుంచి కిందికి తొలుచుకుంటూ చేశారు. ఇది ఎల్లోరా గుహల్లోని 16వ గుహ. దీనిని 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు అయిన మొదటి కృష్ణుడు నిర్మించారు. ఒకసారి రాజు ఆరోగ్యం చాలా దెబ్బతింది. అప్పుడు రాణి తన భర్త ప్రాణాలను కాపాడమని శివుణ్ణి ప్రార్థించింది. రాజు కోలుకుంటే కైలాస పర్వతాన్ని పోలిన గుడి కట్టిస్తానని, అలాగే అప్పటి వరకు ఉపవాసం ఉంటానని మొక్కుకుంది. శివుడి దయ వల్ల రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు.
అప్పటి శిల్పులు కొండను తొలగిస్తూ ఆలయాన్ని నిర్మించడానికి వందల ఏళ్లు పడుతుందని చెప్పడంతో కోకసా అనే ప్రధాన శిల్పి ఒక ప్లాన్ వేసి పైనుండి కిందికి చెక్కుకుంటూ రావాలని సూచించి ఈ అద్భుతాన్ని సృష్టించారు. సాధారణంగా గుహలను పక్క నుంచి లేదా ముందు నుంచి తొలిచి చేస్తారు, కానీ కైలాస ఆలయాన్ని మాత్రం కొండపైనుంచి తొలిచి చేశారు. ఈ గుడి మహాశివుడి నివాసమైన కైలాస పర్వతానికి ప్రతిరూపంగా నిర్మించబడింది. ఇందులో రామాయణం, మహాభారతంలోని ఎన్నో శిల్పాలు, నంది మండపం, గజశిల్పాలు అందర్నీ ఆకర్షిస్తాయి. మోడ్రన్ టూల్స్ లేని ఆ కాలంలో ఇంత కఠినమైన రాయిని ఎలా తొలిచారో, ఆ శిల్పాలపై పనిముట్ల ఆనవాళ్లు కూడా ఉండవు. ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వేలాది మంది సైనికులను పంపితే వారు 3 సంవత్సరాలు కష్టపడిన కొన్ని శిల్పాలను తప్ప ఆలయాన్ని ఏమీ చేయలేకపోయారు. ఈ గుడి కింద భూగర్భ నగరాలు, సొరంగాలు ఉన్నాయని, అవి చాలా దూరం వరకు వెళ్తాయని నమ్ముతారు. మోడ్రన్ టెక్నాలజీ లేకుండా ఇలాంటి మహా అద్భుతాన్ని ఎలా నిర్మించారో ఇప్పటికీ ఒక మిస్టరీనే. టాప్ 2 కాకన్మత్ టెంపుల్. ఈ గుడి మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో సిహోనియాలో ఉంది. ఈ ఆలయంలో శివుడు పూజలు అందుకుంటూ ఉంటారు. ఇది 11వ శతాబ్దంలో కచ్చపగట రాజవంశానికి చెందిన రాజా కీర్తిరాజ్ అనే రాజు తన భార్య కాకనవతి కోరిక మేరకు నిర్మించారు. అందుకే ఆమె పేరు మీదుగానే దీనికి కాకన్మత్ టెంపుల్ అని పేరు. కానీ స్థానికుల నమ్మకాల ప్రకారం ఈ ఆలయాన్ని మనుషులు నిర్మించలేదు. శివుని ఆజ్ఞతో దెయ్యాలు ఒకే రాత్రిలో దీనిని నిర్మించాయి. అయితే తెల్లవారుతుండగా ఎవరో ఒక వ్యక్తి ఆ శబ్దాలు విని వెళ్లి చూసి పెద్దగా అరవడంతో అవి ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే వెళ్ళిపోయాయి. అందుకే ఆలయ గోపురం పూర్తి కానట్టుగా ఉంటుంది. ఈ కట్టడంలో రాళ్లను అతికించడానికి ఎటువంటి బైండింగ్ మెటీరియల్ వాడలేదు. కేవలం గ్రావిటీ, బ్యాలెన్స్ ఆధారంగానే రాళ్లు అమర్చబడ్డాయి. ఈ ప్రాంతంలో ఎన్నో భూకంపాలు వచ్చాయి. దగ్గరలోని మిగిలిన కట్టడాలు కూలిపోయినా ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా నిలవడం సైంటిస్టులకు కూడా అంతుపట్టడం లేదు. అయితే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది అసాధారణమైన శిల్పకళా నైపుణ్యంతో కట్టిన మానవ సృష్టే. కాలక్రమంలో ప్రకృతి విపత్తులు, దండయాత్రల కారణంగా ఆలయంలోని అనేక మండపాలు కూలిపోయినా ప్రధాన గర్భగుడి ఇప్పటికీ స్థిరంగా నిలిచి ఉంది. వేల ఏళ్లుగా అలాగే నిలిచిన ఈ అద్భుతం మన భారతీయ ఇంజనీరింగ్కి నిదర్శనం. ఈ ఆలయం తప్పకుండా దర్శించాలి. టాప్ 1 స్తంభేశ్వర్ టెంపుల్. ఇది గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఉంది. దీన్ని గాయబ్ మందిర్ అంటారు. ఈ ఆలయం 150 సంవత్సరాలు పురాతనమైనది. ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి ఆధారాలు లేవు. చరిత్ర ప్రకారం శివభక్తుడైన తారకాసురుడిని వధించిన తర్వాత కుమారస్వామి చాలా బాధపడుతూ శ్రీ మహావిష్ణువుని అడగగా ఆయన శివలింగం ప్రతిష్ఠించి పూజించమని చెప్పారు. అప్పుడు కుమారస్వామిని స్వయంగా ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించి పూజించారు. ఇక్కడ రోజుకు 2 సార్లు అలల ఉధృతిని బట్టి ఈ ఆలయం పూర్తిగా మునిగిపోతుంది. అందుకే ఈ గుడిని గాయబ్ మందిర్ అంటారు. అంటే మాయమయ్యే గుడి అని అర్థం. కొద్ది గంటల తర్వాత అలలు తగ్గగానే ఆలయం మళ్ళీ భక్తుల కళ్ళ ముందుకు వస్తుంది. ఇక్కడ సముద్రుడే స్వయంగా స్వామివారికి నిత్యాభిషేకం చేస్తారు. ఇక్కడ భక్తులు ఆలయ దర్శనం కోసం సముద్రపు అలల సమయాన్ని బట్టి మాత్రమే వస్తూ ఉంటారు. మహీ నది సముద్రంలో కలిసే చోట ఈ ఆలయం ఉంది. ఒక సరిహద్దు స్తంభంలా ఈ గుడి అక్కడ ఉంది కాబట్టి స్తంభేశ్వర్ అని పేరు వచ్చింది. ఇవే మన ఇండియాలో టాప్ 5 అత్యంత మిస్టీరియస్ టెంపుల్స్. వీటిలో మీకు చాలా ఆశ్చర్యం కలిగించిన ఆలయం ఏది కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మ రహస్యాలు, ఆలయ చరిత్రలు, కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుసుకుందాం.